కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, కూంబింగ్ సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో 5వ రోజు భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులను వేట లక్ష్యంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ 5వ రోజు కొనసాగుతుంది. ఇప్పటి వరకు కర్రెగుట్టలు దాదాపు 150 కిలోమీటర్లు విస్తరించిన కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి, చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కొంత ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. దాదాపు 5,000 భద్రతా బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు సిఆర్టీ బృందాలు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ బృందాలు, దాదాపు ఎస్టీఎఫ్ బృందాలు, ఈ మూడు పెద్ద సంఖ్యలో దాదాపు 5,000 మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. 5వ రోజు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఎదురు కాల్పుల్లో పలుసార్లు 5 రోజుల ఆపరేషన్ లో దాదాపు రెండు సార్లు భారీ ఎదురు కాల్పులు, తుపాకుల మూతలతో మొత్తం కర్రెగుట్ట అటవీ ప్రాంతాలన్నీ, దట్టమైన అటవీ ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లిన పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం 6 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తం 3 ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు చనిపోయారని చెప్పి నిన్న ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా మొత్తం 3 మహిళా మావోయిస్టులు చనిపోయారని చెప్పి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం మొత్తం ఒక నుంచి కూడా భారీగా భద్రతా బలగాలు మొత్తం 50 నుంచి 60 కిలోమీటర్ల దారి దట్టమైన అటవీ ప్రాంతాలను దాటుకొని మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఇవాళ ఉదయం కూడా శ్రీకారణ్యం, కర్రెగుట్ట ప్రాంతాల్లో పలు చోట్ల భారీగా కాల్పులు, అదేవిధంగా తుపాకుల శబ్దాలు వినిపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న గ్రామాలు ఏవైతే కర్రెగుట్ట ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న మొత్తం ఏజెన్సీ ప్రాంతాలన్నింటి కూడా రాకపోకలను 5 రోజులుగా మూసివేశారు. ఏ దారి నుంచి వెళ్ళినా కూడా బయటికి వెళ్లకుండా మొత్తం అన్ని వైపుల సిబ్బందించి మావోయిస్టుల వేట కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం, అలజడి వాతావరణం అయితే కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇవాళ కూడా 5వ రోజుకు సంబంధించి కూడా భారీగా ఎదురు కాల్పులు ఈ ఉదయం కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా సమాచారం అందుతున్న పరిస్థితుల్లో కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఈ కూంబింగ్ కొనసాగించినట్టుగా కూడా నిన్న ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రకరకాల వార్తలు, ఊహాగానాలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి చెందారని కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. అదేవిధంగా పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే అధికారికంగా 3 మాత్రమే మావోయిస్టులు మృతి చెందారు. వాళ్ళు కూడా 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో ఏదైనా అధికారిక సమాచారం వస్తేనే పూర్తి స్థాయిలో ఎక్కడ కర్రెగుట్టలో ఏం జరిగింది, ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఎదురు కాల్పులకు సంబంధించి, ఎన్కౌంటర్ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది. అయితే ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి ఒక ప్రకటన విడుదలవుతుంది. ఎంతమంది బలగాలు కర్రెగుట్ట ప్రాంతాలను మొత్తం జల్లెడపడుతున్నాయి, ఎంతమంది మావోయిస్టులు ఆ కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా వెల్లడిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం, అలజడి వాతావరణం అయితే కర్రెగుట్ట ప్రాంతాల్లో కొనసాగుతుంది. భారీ ఆపరేషన్ లో భారీ స్థాయిలో ఒకవైపు భద్రతా బలగాలు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. వాళ్ళు కూడా భారీగా మందు పాత్రలు పేల్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 100 ఐఈడీలను కూడా పోలీసులు పేల్చివేసి ఇంకా ముందుకు వాళ్ళ వేటను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ తుపాకుల శబ్దం వినిపిస్తుంది అనేది మాత్రం స్థానిక ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. స్థానిక ఏజెన్సీ, ఆదివాసీ గ్రామాలు కూడా ఈ ఆపరేషన్ తో గదగద వణికిపోతున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు లింగయ్య.